వెల్కమ్ టు 99 టీవీ. జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్ మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారి వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్కారం. సార్ ఇవాళ ప్రధాన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో మావిగన్ అనటం అనేటువంటిది చాలా పెద్ద చర్చనీయాంశమైంది సార్. అది ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అదిగో మళ్ళీ జగన్ స్టాండ్ మారింది అని అంటాం, వాళ్ళు ఆ ప్రచారం చేస్తుంటే, మరోపక్క అసలు ఈ మావిగన్ వెనకాల ఉన్నటువంటి మతలబు ఏంటి ఆయన దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది సార్. మచిలీపట్నం, విజయవాడ, అలాగే గుంటూరు, ఈ మూడింటిని కలిపి ఆ ప్రాంతాలను కలుపుతూ ఒక ప్రతిపాదనలాగా చేశారు. దీని మీద తీవ్రమైనటువంటి దుమారం రేగుతుంది ఒక పక్క. దాని మీద ఇప్పుడు పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నారు సార్. అసలు ఎలా చూడాలి, దీని వెనకాల మతలబు ఏంటి, అదొక ఏమైనా ప్రతిపాదన లేకపోతే రాజకీయ వ్యూహమా అనేటువంటిది కూడా ఒక చర్చ. ఖచ్చితంగా అంటే గతంలో ఉన్నటువంటి స్ట్రాటజీని మార్చుకున్నాక ఇప్పుడు క్యాపిటల్ పాలిటిక్స్ వెనక ఉన్నది ఏంటి అంటే ఓట్ బ్యాంక్ స్ట్రాటజీ. అది ఇక్కడ అంటే ఇటు అమరావతి దీని మీద అది దానికి సంబంధించిందేమో వాళ్ళ కూటమి యొక్క ఘన విజయం కింద వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కూడా ఏంటి, ఈ క్యాపిటల్ పాలిటిక్స్ అనాలి. ఈ క్యాపిటల్ పాలిటిక్స్ ఎంత ఉధృతంగా ఉందంటే అసలు కించిత్ ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని వాళ్ళు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు, తీవ్రంగా విభేదించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం రాజ్యసభలో చూస్తే ఆ రేణుకా చౌదరి పాపం ఆమె నోటికి ఎక్కడ అద్దు ఆప ఉండదు కదా, అమరావతి అనరా అని చెప్పిన ఏదో ఇందాక వస్తుంది స్క్రోలింగ్. ఇదే దాన్ని వేరే వాళ్ళు అంటేనేమో ఒంటికాలి మీద లేచారు. మరి వాళ్ళు దాన్ని ఆవిడ ఒక ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతూ ఉంది. ఏమన్నా పద్ధతి అనేది ప్రజా రాజధానిని పట్టుకొని ఒక కమ్యూనిటీకి లింకప్ చేసి మాట్లాడతామనంటే ఎంత దారుణమైనటువంటి వ్యవహారం. అది అలా ఉంటే ఇక్కడ అసలు నిన్న మనం మన డిబేట్లో మనం మాట్లాడాం ఏమని, ఏదో బిగ్ డే అని చెప్పానంటే ఏంటి ఆ బిగ్ డే? రాజధాని అమరావతి రాజధానిని ఒకటి ఖాయం చేసుకున్నారు, దానికి అమరావతి అనే పేరు పెట్టారు. మరి అంత పెద్ద బిగ్ డే, అంత ఘనకార్యం, అంత అచీవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఆ క్రెడిట్ని షేర్ చేసుకోవడంలో ముందు నరేంద్ర మోడీ గారు ఉండేవారు, అమిత్ షా కూడా ఉండేవారు. అసలు మీరు గమనిస్తే లోక్సభలో స్పీకర్ లేడు. ఈ సబ్జెక్టు డిస్కస్ చేస్తున్నప్పుడు ఓన్లీ ప్యానల్ స్పీకర్ తప్ప స్పీకర్ లేడు. ఆశ్చర్యకరంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు లేరు, అమిత్ షా గారు కూడా లేరు. అంటే ఇది వ్యూహాత్మకంగానే ఇదైనట్టుగా భావించాలి కదా. మరి నిజంగా ఇదైతే ఆ ఘనకార్యాన్ని దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు కూడా సభలో ఉండేవాళ్ళు, వాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటిది మరి వీళ్ళు ఇప్పుడు రాజ్యసభలో కూడా ఇది మాట్లాడారు. మీడియా ముందు అయితే అసలు పొలవల స్టోరీలు అంటే ఎస్ డెఫినెట్గా క్యాపిటల్కి అమరావతి అని పేరు పెట్టారు. దాన్ని బట్టి ఒక ఇటుకు కూడా కదల్చలేరు, ఒక ఇసుకను కూడా గీకలేరు. అవసరం ఏంటి అసలు? ఇప్పుడు ప్రజా సొమ్ము అండి, ఇది మీ జేబులో డబ్బులతో చేయట్లేదు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. దానికి ప్రజామోదం లభించలేదు. అదర్వైజ్ ఇంకా గెలుపోవటానికి వేరే రీజన్స్ కూడా ఉంటాయని చెప్పే కదా. సో ఆయన తర్వాత తన స్టాండ్ మార్చుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విషయాల్లో ఎన్నిసార్లు తన స్టాండ్ మార్చుకోలేదు, ఇది కూడా మనం డిస్కస్ చేసాం కదా, నంబర్ ఆఫ్ టైమ్స్ కదా. కాబట్టి ఆ స్టాండ్ మార్చుకోవడానికి అంటే రాజకీయాల్లో అదే ఇప్పటికప్పుడు వాళ్ళు చేసేటువంటి వాటిల్ని పరిశీలించుకొని పునఃపరిశీలించుకొని హోదా గురించి ఆ ధర్మ పోరాట దీక్షలు అవన్నీ చేసి ఆయన దబాయించాడు కదా. సరేనా, ఏం చేస్తారా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పని, అది ఒక సంజీవని అని చెప్పని మరి ఆయన స్టాండ్ మార్చుకున్నాడు కదా. అదేవిధంగా ఈయన స్టాండ్ మార్చుకున్నాడు. ఇప్పుడు అమరావతి ఇది అంటున్నప్పుడు ఏంటంటే ఇంకొక కొత్త ప్రపోజల్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అయితే ఈ కొత్త ప్రపోజల్ని తెర మీదకి తీసుకొస్తే దాన్ని ఎంతగా తెగనాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టిందని, అసలు మైండ్ కంట్రోల్లో లేదని చెప్పని, ఇంకోటి కూడా ఏదో ఇతన్ని ఎక్కడికో పంపేసేయాలని చెప్పని, ఇలా ఏవో రకరకాల వ్యాఖ్యానాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఏంటంటే అసలు అటాకింగ్ మోడ్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి మీద అటాకింగ్ మోడ్, ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరొక వైపు జనసేన, ఇంకొక వైపు బీజేపీ, ఆ తర్వాత వాళ్ళ అనుకూల మీడియా, విస్తృతమైనటువంటి మీడియా, అనుకూల మీడియా,
తర్వాత రూలింగ్లో ఉన్నారు కాబట్టి దాదాపుగా పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ వాళ్ళను కూడా వాళ్ళు, తర్వాత ఇంకా చూసుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ అది ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు కూడా అడపాదడప అటాక్ చేస్తూనే ఉన్నారు. సో ఇన్ని రకాలుగా తర్వాత స్వయాన ఆయన చెల్లెలు షర్మిల ఇట్లా చూసుకుంటా పోతే దాదాపుగా ఇన్ని శక్తులు అష్టదిగ్బంధమే అదే జరుగుతుంది. మరి ఇప్పుడు 8 ఫోర్సెస్ ఎటు చూసినా కూడా ఆ 8 ఫోర్సెస్ కాన్స్టాంట్గా అటాక్ చేస్తూ ఉంటే వీళ్ళు అటాక్ చేయొచ్చు కాదంట్లా, బట్ జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసేటువంటి పాయింట్లకి వీళ్ళు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్తే అప్పుడు అవును కరెక్టే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు కూడా సార్ కలకత్తా, ఢిల్లీ ఇలాంటి మహానగరాలు కూడా 10,000 ఎకరాల మించి లేవు అసలు, అంత ఎస్టాబ్లిష్డ్ ఇవి కూడా. మరి ఆల్రెడీ 50,000 ఎకరాలు సేకరించారు. మిథున్ రెడ్డి స్పీచ్ పార్లమెంట్లో అందరిది ఒక ఎత్తు అయితే తనది ఒక ఎత్తు అన్నట్టుగా చాలా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆ పాయింట్స్కి సమాధానం చెప్పానండి. ఇప్పుడు అన్నదేంటి, రైతులను ఆశ పెట్టారు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఆ రైతులకి సంతకాలు పెట్టించుకున్నారు కానీ ప్రాక్టికల్గా ఏమైనా ఇచ్చారా, అది ఏమైంది కదా చెప్తా ఉంది. రామారావు ఇన్సిడెంట్ కూడా గుర్తు చేశారండి ఆయన చనిపోయినటువంటి దీన్ని. వాటన్నిటిని పక్కన పెట్టేసి ఊరికి ఏంటంటే అటాకింగ్ మోడ్లో ఉండటం అనేది చేస్తే సరే, అది జరుగుతున్నప్పుడు ఇటు వైసీపీ నుంచి చూసుకుంటే ఇక్కడ ఇంకొక మైండ్ గేమ్ కూడా ఉంది. కొంతమంది అటు ఇటు బ్యాలెన్స్గా ఉండేట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సైతం వీళ్ళ అటాకింగ్కి ప్రభావితం అవుతున్నారు. అవును ఏంటి కొత్త పదం ఏదో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా అనేది ఒక ఇది. మరి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా, ఈ రెండో ప్రపోజల్ మావిగన్ అనేటువంటిది ఇస్తే, లేకపోతే వాళ్ళు ఇది చేస్తున్నట్టుగా అసలు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడా అని అంటే ఇక్కడే ఒక చాలా సీరియస్ ఈ మావిగన్ అనేటువంటి ఒక పదం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే అమరావతి 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 అద్భుత రాజధాని, ప్రపంచ రాజధాని, దీనికి జగన్ విషం చిమ్ముతున్నాడు, దీని మీద అడ్డంగా తయారాడని వాళ్ళేమో క్యాపిటల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్లే చేస్తుంది ఏంటంటే క్యాపిటల్ పాలిటిక్స్, ఈయనేదో అభివృద్ధి నిరోధకుడు అని చెప్పని అదని ఇదని. కానీ బిహైండ్ ద పాలిటిక్స్ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి లేవనెత్తుతున్న పాయింట్లకి వాళ్ళు ఎక్కడ కూడా సమాధానం చెప్పట్ల. ఇది ఒక రియల్ ఎస్టేట్ క్యాపిటల్ ముసుగులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, దాన్ని ట్రాన్స్పరెన్సీగా లేదు, మీరు ఏం చేశారు, ఎందుకు ఇవ్వలేదు, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ చెప్పమని కదా అడుగుతుంది. వాటికి సమాధానం చెప్పి మీరు ఎంతైనా అటాక్ చేయండి, బట్ ఆన్సర్ టు ద పాయింట్ కదా. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఏపీ పీపుల్ హీఈస్ రైజింగ్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్, దానికి ఆన్సర్ ఇవ్వండి. మీరు ఆన్సర్ ఇస్తే వీ విల్ సపోర్ట్ డెఫినెట్లీ. అది లేకుండా ఏదో దాన్ని డీవియేట్ చేసి అటాక్ చేయడం అనేది ఎంతవరకు సరే. మనం ఇప్పుడు మళ్ళీ దీనికి వద్దాం. ఒకవైపు క్యాపిటల్ పాలిటిక్స్, ఇంకొక వైపు ఓట్ బ్యాంక్ స్ట్రాటజీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మావిగన్ అనేటువంటిది సడన్గా తెర మీదకి ఎందుకు వచ్చిందంటే, మనకి అసలు అమరావతి ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది, 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి ప్రపోజల్ అనేది వచ్చింది. సో అది వచ్చిన తర్వాత దాని మీద కూడా పరస్పరం ఒకరినొకళ్ళు విమర్శించుకోవటాలు అవి ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఫస్ట్ న్యూస్ వీడి దగ్గర పెడతారన్నారు, అదంతా అయిపోయిన తర్వాత అమరావతి క్యాపిటల్ అనేది వచ్చింది. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పాడు, అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ చూపించాడు, ఇవన్నీ జరిగాయి. మరి అమరావతి గురించి ఇంత పదే 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 ఊదరగొట్టారు వాళ్ళ అనుకూల మీడియాలో కూడా. అంత చేస్తే తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇది ఇక్కడ నేను ఈ రెండింటికి కంపారిజన్, తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఆ సరౌండింగ్స్ అంటే గుంటూరు, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఈ 3 ప్రాంతాలని కలుపుకుంటే మొత్తం 20 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 20 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో మరి సాక్షాత్ అక్కడే వాళ్ళకి దగ్గరగా పెట్టినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఏం చేయాలి, కళ్ళు మూసుకొని అబ్బా మనకంటూ మన ప్రాంతంలో ఒక రాజధాని వస్తుంది, పైగా దాన్ని ప్రపంచ రాజధాని చేస్తామంటున్నారని కళ్ళు మూసుకొని గుద్దాలి ఓట్లు. ఎన్ని వచ్చినాయండి, 3 వచ్చినాయి. 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 3 వచ్చినాయి.
మూడు వచ్చాయి అవుట్ ఆఫ్ 20 టీడీపీకి వచ్చినటువంటి సీట్లు 17 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. సరే, మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే దానికి నియోజకవర్గాల వారీగా మనం పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్తున్నాం కదా, ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాన్ని మనం ఆ రకంగా చూడలేము. ఎందుకంటే ఒక పెద్ద ట్రెండ్, ఒక పెద్ద వేవ్, ఆర్ అదర్వైజ్ జనసేన, టీడీపీ, బీజేపీ పోలరైజేషన్. ఇవేమీ కాదు, పరకాల వారి పరిభాషలో చెప్పుకోవాలంటే అది చిదంబర రహస్యం. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ అందుకని ఈ ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి మనం జనరల్గా సోషల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 20 సీట్లలో 3 సీట్లు టీడీపీకి వస్తే 17 సీట్లు ఆ రోజున వైసీపీకి వచ్చినాయి. సో ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అదే రకంగా ఎన్నికలు జరిగితే, నేను అనేది ఏంటంటే పరకాల వారు చెప్పే తరహా ఎన్నికలు కానీ లేదు అన్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా ఇతరత్ర వ్యవహారాలు కానీ వాటి గురించి మాట్లాడను. డెమోక్రటిక్ మెథడ్లో ఎలక్షన్స్ కనుక జరిగితే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డెమోక్రటిక్ ప్రొసీజర్లో ఎలక్షన్స్ కనుక జరిగితే ఆ ప్రొసీజర్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చినటువంటి సెకండ్ ఒపీనియన్, వైజాగ్ ఎలా కాదన్నారు కాబట్టి నేను ఈ ప్రపోజల్ ఫార్వర్డ్ చేస్తున్నా అనడంలో ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాల. ఏమిటా పొలిటికల్ స్ట్రాటజీ అంటే, ఆ రోజున అమరావతి అని చెప్పినా కూడా సరౌండింగ్ ఏరియాస్లో పబ్లిక్ ఎవరు కూడా దానికి ఇన్స్పైర్ అవ్వాల. ఈ రోజున ఇంకా దీన్ని ఇటుకరాయిని కూడా కదల్చలేరు, ప్రపంచ రాజధాని అద్భుతం, అమోఘం అని చెప్తున్న పరిస్థితుల్లో ఆ సరౌండింగ్ పీపుల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, మీరు ప్రపంచ రాజధాని తెచ్చారా, ఆకాశ హార్మ్యాలు కట్టిస్తున్నారా, ఇవి కాదండి. పబ్లిక్కి మీరు ఇచ్చినటువంటి హామీలు పరిపూర్ణంగా నెరవేరుస్తున్నారా లేదా, పబ్లిక్ హ్యాపీగా ఉందా మీ పరిపాలనలో, మీ పెర్ఫార్మెన్స్ పట్ల ఉంటే ఇది మీరు చేసే పబ్లిసిటీ అదనంగా యాడ్ ఆన్ అవుతుంది. కానీ మీరు ప్రామిస్ చేసినటువంటి సూపర్ 6 హామీల్లో కూడా నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, ప్రతి మంత్ కూడా నెల ఈ కోతలు విధిస్తున్నారంట. అవును సార్, ఎలిజిబిలిటీ పేరు చెప్పి చేసి అనర్హత ఎక్కడికక్కడ వీడౌట్ చేసేస్తున్నారు వాళ్ళు. సో ఆ విధంగా లబ్ధిదారులకు రావాల్సినటువంటి లబ్ధిలో కోత విధిస్తున్నారు. ఇతరత్ర హామీల్లో కూడా మీరు అదే రకమైనటువంటి కోత విధించారు. అంటే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మీరైతే డబుల్ ఇంజిన్ సర్కార్, ఆల్ ఈజ్ వెల్ అంటున్నారు. బట్ పబ్లిక్లో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా అసంతృప్తులు, నిరసనలు ఇవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇదే పరిస్థితి కనుక ఎలక్షన్స్ వరకు కూడా కంటిన్యూ అయితే, ప్రజల్లో ఆ అసంతృప్తి అనేది కనుక గూడు కట్టుకొని ఉంటే, మీరు చెప్పే ప్రపంచ రాజధాని ఇంపాక్ట్ అనేది కూడా అంత పెద్దగా ఉండదు. స్వయంగా రాజధాని ఏరియాలో రైతులు కూడా పాపం బయటకు వచ్చి చాలా బాధలన్నీ చెప్తున్నారు. సో మేబీ పోనీ వాళ్ళ ఫుల్ఫిల్ చేద్దామని లెట్ us assume. ఇప్పుడు అవన్నీ తెస్తున్నాడు కాబట్టి అయినా కాసేపు ఆలస్యమైనా కూడా ఏమైనా తెస్తే వెల్ అండ్ గుడ్, మనం కూడా కోరుకునేది. ఎందుకంటే అంత మొత్తం వాళ్ళ భూములన్నీ ఇచ్చేసి వాళ్ళ ప్రయోజనాల కోసం ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరగాలనే కోరుకుందాం. ఆ సంగతి అలా ఉంచినట్లయితే ఈ పొలిటికల్ స్ట్రాటజీలో ఎందుకు ఈ మావిగన్ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చాడంటే, ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇది ఇక్కడతో ఆగదు, వీళ్ళు ప్రచారం చేస్తారు. ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి దీన్ని వాళ్ళు ఆ ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డి తన పట్టు సాధించుకునేది ఉండదు. మనకేం ఒరిగింది, మనకేం జరిగింది, అమరావతి ఇది అంతా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు, మా ప్రదేశాలు యథాతథంగానే ఉన్నాయి కదా అని. ఎందుకంటే విజయవాడ తీసుకున్నారు. 2014లో విజయవాడ వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడికి వచ్చేసింది. అదేంటి ఎవడు పడితే ఆడు అద్దెలు వేయించేశారు ఆశతో. తీరా చూస్తే ఈ రోజుకి కూడా మురికి గుంటలే, ఎండాకాలం వచ్చిందంటే నీటి కట్టకటే, వర్షాకాలం వచ్చిందంటే డయేరియా యథాతథంగానే చూసాం కదా, మనం కూడా చూసాం కదా. మరి ఇంక వాట్ ఈజ్ డెవలప్మెంట్, వాళ్ళకి ఏముంటుంది ఉపయోగం? సో ఇదే పరిస్థితి ఇప్పుడు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మచిలీపట్నం మచిలీపట్నం పోర్టు ఎంత తను ఉన్నప్పుడు పనులు ఎలా సాగాయి,
ఇప్పుడు సాగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? సో అదే అక్కడ తను చెప్పింది ఏంటంటే కనెక్టివిటీ, అక్కడ మచిలీపట్నం పోర్ట్ ఉంది, రైల్వే విజయవాడకేమో రైల్వే జంక్షన్ ఉంది, గన్నవరం విమానాశ్రయం ఉంది. ఇదంతా కూడా మొత్తం హైవేకి సంబంధించి చెప్తున్నటువంటి కనెక్టివిటీ. సో అది కనుక జరిగినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందనేటువంటి దీంతో పాటుగా ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీ నేను చెప్తున్నాను, మొహాటమే లేదు. ఎవరైనా సరే ఇందులో అంతర్లీనంగా ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే ఆ ప్రాంత వాసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట పొలిటికల్గా. ఉన్నప్పుడు మీకు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, 17 మందిలో ఎక్కడెక్కడి నుంచి గెలిచారు అంటే ఇది 2019 గురించి నేను చెప్తున్నాను. 2019లో గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గెలిచాడు, పెడన నుంచి జోగి రమేష్, మచిలీపట్నం నుంచి పేర్ని నాని, అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్, పామర్ నుంచి కైలే అనిల్ కుమారు, పెనమలూరు నుంచి కొలుసు పార్థసారథి, ఇప్పుడు మళ్ళీ మా టీడీపీలోకి వెళ్ళాడు ఆయన. విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసు, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, నందిగామ నుంచి మొండితోగ జగన్మోహన్ రావు, జగ్గైపేట నుంచి సామినేని ఉదయభాను, మంగళగిరి నుంచి ఆల రామకృష్ణారెడ్డి గారు, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు ఈస్ట్ నుంచి ముస్తాఫా షేక్, గుంటూరు వెస్ట్ నుంచి మద్దాళి గిరిధర్రావు. సో టీడీపీ గెలిచిన తర్వాత వైసీపీకి వీళ్ళంతా అప్పుడు ఇదయ్యారు. 2019 ఎన్నికల ఫలితంగా టీడీపీ చూసుకుంటే టీడీపీ సీట్లు తెనాలి అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ, పొన్నూరు కిలారి రోసే వైసీపీ, పత్తిపాడు మేకతోటి సుచరిత వైసీపీ, పెదకూరపాడు నంబూరి శంకర్రావు వైసీపీ. అంటే మొత్తం 20 సీట్లలో కేవలం 3 సీట్లు మాత్రమే వీళ్ళు గెలిచారు. సో ఆ విధంగా మళ్ళీ తిరిగి వీళ్ళ ఈ నియోజకవర్గాలను ప్రభావితం చేసినట్లయితే తనకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి దానికోసం అని చెప్పని ఈ మావిగన్ ప్రపోజల్ తప్ప ఇందులో పొలిటికల్ స్ట్రాటజీ అయితే అంతర్లీనంగా ఉందనడంలో కించిత్ సందేహం లేదు. సో ఇది ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఈ ప్రాంతం ఈ రకంగా చూసుకున్నట్టయితే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు ఈయన. తీసుకెళ్ళటం వల్ల ఇది ప్లస్ మీరు తాజాగా డిస్కషన్ కూడా అన్నారు, అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ వాళ్ళను కూడా ఆబ్వియస్లీ ఇప్పుడు అమరావతిని రాయలసీమ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు మెయిన్గా ఫీల్ అయింది మా హైదరాబాద్ నుంచి అమరావతికి తీసుకుపోయా, అదే ఆంధ్రాకి వెళ్ళిపోయింది, ఈయనేమో వైజాగ్ అని చెప్పి అంటున్నాడు. మాకే అక్కడ వైజాగ్ నుంచి అక్కడ కదా హిందూపురం నుంచో లేకపోతే కడప ఇటు శ్రీకాకుళం అక్కడికి వైజాగ్ దాకా ఎక్కడికి వస్తాం క్యాపిటల్ అయితే అని రాయలసీమ వాళ్ళు చాలా మంది వైసీపీ అనుకూలులు కూడా ఫీల్ అయ్యారు. బట్ ఏం చెప్పిందంటే ఏముంది ఇప్పుడు పెద్ద ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది కదా, ఫ్లైట్స్ ఉన్నాయి, ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది అన్నారు. కానీ బట్ ప్రాక్టికల్గా ఏంటంటే అంత దూరంలో క్యాపిటల్ ఏంటనేది రాయలసీమ వాసులు ఫీల్ అయిన మాట వాస్తవం. అందుకోసం అని చెప్పని అమరావతి దీని మీద వాళ్ళు కూడా ఇదిగా ఉన్నారు. కానీ అమరావతి అని చెప్పని మొత్తం పొలాల్లో పెద్ద పెద్ద భారీ స్థాయిలో తీసి చేయడం అనే బదులు ఈయన చెప్పిన ప్రపోజల్ ఏంటంటే ఈ కనెక్టివిటీతో అతి తక్కువ ఖర్చుతో మ్యాక్సిమం ఈ రేడియస్లో కడితే బాగుంటుందనే దాని మీద ఏంటంటే ఖచ్చితంగా ఇదేదో ఈ ప్రపోజల్ ఇప్పటికిప్పుడు ఆ పదాన్ని బట్టి వీళ్ళు ఏదో హెక్కలు చేస్తున్నారు. కానీ అది డెఫినెట్గా ఒక బ్రెయిన్ స్టార్మింగ్గా ఉంటుంది, ఆలోచించదగినటువంటి అంశం ఇది అనేది అనిపిస్తుంది. అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఆ ఏరియా అంతా డెవలప్ అవడం అనేది ఒక్క కృష్ణా జిల్లా గుంటూరు పరిసర ప్రాంతాలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళకు కూడా ఈ ప్రపోజల్ బాగానే ఉంది అనిపిస్తుంది ఖచ్చితంగా. సో దీన్ని వీళ్ళు బహుశా రేపు దీన్ని ఒక క్యాంపెయిన్ కింద వీళ్ళు టేకప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఇక్కడ గమనించాల్సింది. అంటే అటు క్యాపిటల్ పాలిటిక్స్, ఇటు మావిగన్ స్ట్రాటజీ, ఈ రెండిటికి ఉన్నటువంటి ఇది ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది. కాబట్టి మరి చూద్దాం, అంతే తప్ప ఏదో పిచ్చిగా మాట్లాడాడు అది ఇదని కాదు. ఖచ్చితంగా ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి దీంతోనే క్యాలిక్యులేషన్తోనే మాట్లాడాడు అనేటువంటి చూద్దాం. మరి భవిష్యత్తులో పబ్లిక్ దీని మీద ఎలా స్పందిస్తారు అనేది ఎదురు చూడాలి.
వైసీపీ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో ఒక వ్యవస్థ ఏదైనా చాలా గొప్ప ఒక రిఫార్మ్ వచ్చింది అంటే విద్యా వ్యవస్థలో చాలా గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చారు అనేటువంటిది అప్పట్లో చాలామంది విద్యావేత్తలు కూడా కొనియాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్ కానీ తర్వాత ఇంగ్లీష్ మీడియం అలాగే టోఫెల్ ఇది ఇలాగా అనేక విధాలుగా చాలా డిజిటల్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా. సో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల విద్య గాడి తప్పింది అనేటువంటి చర్చ రావడానికి నిదర్శనం ఏంటంటే సార్, తాజాగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి గారు ఇచ్చినటువంటి సమాధానం సార్ ఏంటనంటే 2024-25తో పోలిస్తే ప్రస్తుతం 1.49 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వీడి వెళ్ళినట్టు తెలుస్తుంది సార్. అలాగే అట్ ది సేమ్ టైం ప్రైవేట్ స్కూళ్ళలో 1.33 లక్షల మంది విద్యార్థులు పెరిగినట్టుగా ఆయన రాజ్యసభలో చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని ఎలా చూడాలి అసలు మరి? అంటే ఈ మధ్య విన్నాం కదా, గుడ్డెట్టి గుడ్డెట్టి అని అనుకున్నారేమో. అందుకని వాళ్ళందరికీ పిల్లలంతా కూడా మసిబారిన పసిపిల్లలు వాళ్ళు వీళ్ళ పేద పిల్లలు అంతా వాళ్ళకి శోభనం గదిలోకి వెళ్ళేటువంటి పెళ్లి కొడుకుల్లా కనపడి ఉంటారు. అదే కదా వాళ్ళ మేధావులు మాట్లాడింది. అందుకని ఎందుకు గోళ అంతా అని చెప్పని దానికి ఆంటకత్తెర వేసి ఉంటారు. ఆ ఇన్స్పిరేషన్తోనే చలరైపోయి మాట్లాడి ఉండొచ్చు. అందుకని దాన్ని వీళ్ళు మాట్లాడితే బుకాయిస్తారు కాబట్టి ఆథెంటిక్గా తెలియడం కోసం అని చెప్పని సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు అక్షర సత్యాలతో అంకెల సత్యాలతో చెప్పేటువంటి విధంగా వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రశ్న వేయడం, ఆ ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? పూర్తిగా విద్యా వ్యవస్థ ప్రాథమికంగా చూసుకుంటే విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. అందుకనే కదా ఇప్పుడు ఏ ప్రభుత్వం లక్ష్యమైనా కూడా ఏంటి, మెయిన్ గోలు స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి. కేరళ దగ్గర మొదలైనటువంటి ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా లిటరసీ రేటు పెంచాలి, వాళ్ళని మనం మ్యాక్సిమం అట్రాక్ట్ చేయాలి పిల్లల్ని స్కూళ్ళకు వచ్చేటువంటి విధంగా అనేటువంటి దీంట్లో ఆకలితో ఎవరూ కూడా విద్య మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, చదువుకోలేరు. ఒకవైపు లోపల ఆకలి ఇదవుతూ ఉంటే అనేదాన్ని సామాజికవేత్తలు కూడా చాలా విస్పష్టంగా చెప్పారు. సైంటిఫిక్గా కూడా దీన్ని చెప్పిన పరిస్థితి. అందుకని కడుపు నిండితేనే బ్రెయిన్ కూడా పనిచేస్తుంది, అప్పుడు వాళ్ళు ఉత్సాహంగా చదువుతారనే కదా చెప్పారు. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎప్పుడైతే ఈ నాడు నేడు అమ్మ ఒడి ఇలాంటివన్నీ కట్ చేసిన పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇటుకలు మోయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో పాత పద్ధతుల్లో కూలీ పనులకి వాటి కొంతమంది మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ వైపు అటు వెళ్ళారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లేదో తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు తినకపోయినా కూడా వాళ్ళు కడుపు కట్టుకునైనా సరే తమ పిల్లలు బాగా చదవాలి, ఉన్నత విద్యలను అభ్యసించాలని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ చాలా కష్టమైంది. అవునండి, రికమెండేషన్స్ చాలా పెద్ద ఇదనమాట. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా కూడా ఇక్కడికి వెళ్తున్నారంటే పేరెంట్స్ మళ్ళీ అప్పో చేసి పిల్లల్ని చదివించుకునే పరిస్థితికి వచ్చారనమాట. ఆ విధంగా పూర్తిగా నెగ్లెక్టెడ్. పోనీ ప్రాథమిక విద్య ఒక్కటే భ్రష్టు పట్టిపోయిందంటే నిన్నటికి నిన్న మన వామపక్షాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ ఇలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గట్టిగా చెప్తున్నారు. ఏమని, హయ్యర్ ఎడ్యుకేషన్లో మీరు తీసుకొస్తున్నటువంటి మార్పులు అసలు విద్యార్థుల యొక్క ఒపీనియన్తో సంబంధం లేదా, విద్యార్థులతో సంప్రదించాల్సిన అవసరం లేదా, అది వాళ్ళకి సూట్ అవుతుందా లేదా ఏకపక్షంగా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారా అని చెప్పని వాళ్ళు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఈరోజు వార్తల్లో చూసాం మనం. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో మొనోపోలీతో మీరు ఏదో చేంజెస్ చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ కూడా స్టూడెంట్స్ మీద పడుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పిన సాక్షాత్ విద్యార్థి సంఘాల ప్రతినిధులే చెప్తున్నారు. సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మొత్తం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది కూడా అక్కడ ఇది స్కూల్స్లో కండక్ట్ చేస్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన టేబుల్స్ డిజిటల్ బోర్డులు కనపడతాయని సెట్ వేసి మరీ చేశారు అనేటువంటిది కూడా మధ్యన
అదొక అదే ఏదో ఒకటి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు అంటే మళ్ళీ ఆ మాట అంటే కోపం, క్రెడిట్ చోరీ అది ఇది అంటే అసలు ఎందుకు ఇంత విద్యా వ్యవస్థ పట్ల, పేద పిల్లల విద్యల పట్ల, పేద పిల్లలకి ఇచ్చేటువంటి వసతుల పట్ల ఇంత అక్కసు, ఇంత నిర్లక్ష్యం దేనికంటే? ఇంత ఇన్హ్యూమన్గా ఎందుకు? పాలకులకు అసలు ఇది కరెక్టేనా? ఇంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేయడం కరెక్టేనా? ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. అదే సార్, ఇప్పుడు మన దగ్గర ఉన్న దీని ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 36,43,083. కానీ 2025-26 వచ్చేసరికి 34,93,000కి పడిపోయిందంటండి ప్రభుత్వ స్కూల్లో. అట్ ది సేమ్ టైం అంటే 1,49,634 మంది విద్యార్థులు తగ్గిపోయారు. సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్లో ఆ సంఖ్య పెరిగింది కాదు కదా. అవును సార్, మరి 1,00,000 పైచీలకు విద్యార్థులు చదువుకునే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం ఇదైనటువంటిది ఇది వాళ్ళు ఎందుకు ఆగిపోయారు? పోనీ కనీసం ఇంతమంది ఎందుకు డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు అనే దానికైనా ప్రభుత్వం వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి కదా. చాలా సింపుల్గా మీరు వస్తే రండి, పోతే పోండి, అంతే తప్ప మీకు గుడ్డెట్టి ఎక్కడ పెడతామని చెప్పిన దీంట్లోనే ఇంగ్లీష్ మీడియం కూడా తీసేసే. అదే ఇప్పుడు వాళ్ళకి అదే ట్యాబ్స్ ఇచ్చింది గత ప్రభుత్వం. టోఫెల్ చాలా పెద్ద ఆ సిలబస్ అసలు ముందు అర్జెంటుగా లేపి అవతల పడేసేసారు. సిబిఎస్ఈ అది అయిపోయింది. సో అలాంటప్పుడు ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లేదన్నప్పుడు పేరెంట్స్ మాత్రం ఎందుకు ఇది చేస్తారండి? ఇక ప్రైవేట్ స్కూల్స్లో అయితే 2024-25లో 47,01,905 మంది ఉంటే ఇప్పుడు 48,34,999 మంది, అంటే 1,33,000 మంది అక్కడ పెరిగారు. అంటే పేరెంట్స్ బర్డెన్ ఫీల్ అయినా సరే పిల్లల్ని చదివించుకోవాలనే దీంట్లో ఉన్నారు. అది అక్కడ ఇది అసలు డ్రాప్ అవుట్ కాదు, ఇది మైగ్రేషన్ అనేటువంటి ఒక పెద్ద చర్చ. వాస్తవం కదా. వలసలాగా అంటే వీళ్ళ లక్ష్యం కూడా అదే కదండి. ఇప్పుడు వీళ్ళు పెంచి పోషించాల్సిందే నారాయణలో, చైతన్యాలు, ఏదో చైనా స్కూల్స్ అని ఏదో అంటారు. సో ఆ రకంగా ప్రైవేట్ స్కూల్స్కి పెద్దపీట వేయటం అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. కాబట్టి బహుశా దానికోసమనే ఇక్కడ ఇంత నిర్లక్ష్యం జరిగి ఉంటుంది. సార్, మరో అంశం, ఇప్పుడు త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు తీసుకుంటే కనుక తమిళనాడులో హోరాహోరీగా జరుగుతుంది సార్. డిఎంకే అయితే ఫుల్ జోష్ మీద మళ్ళీ మేమే వస్తాము అనే విధంగా డిఎంకే. ఒక పక్క బీజేపీ ఈసారి ఎలాగైనా సరే తమిళనాడుని చేజిక్కించుకోవాలి అనేటువంటిది బీజేపీ ప్రయత్నం అయితే, సరే మిగతా పార్టీలన్నీ కూడా ఏదో ఒక శిబిరంలో చేరినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా అయితే టీవీకే పార్టీ, ఆయన సినిమా స్టార్ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఆయనగా ఇటీవలే మొత్తం ఎవరితో పొత్తు లేదు అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు. బీజేపీ సైద్ధాంతిక పరంగా మాకు వ్యతిరేకమని అవన్నీ చెప్తూ కూడా ఆయన అయితే మధ్యలో బీజేపీతో కలుస్తారేమో అనేటువంటి ఒక చర్చ వస్తే కూడా మళ్ళీ దాని గురించి ఏమీ ఇది లేకుండా మొత్తం మీద ఫైనల్గా 234 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం అనేటువంటిది. ముఖ్యంగా జరుగుతున్న చర్చ ఏంటంటే సార్, ఈ ఒంటరి పోరు అనేటువంటిది ఇప్పుడు ఇంత పెద్ద రిస్క్ అవుతుందా, లేకపోతే ఆయన నిజంగానే అది గేమ్ చేంజర్ అవుతుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది సార్ దీని మీద. తమిళనాడు ఎన్నికలు చూసుకుంటే ఇప్పుడున్న మనకున్న లేటెస్ట్ సర్వే ప్రకారంగా చాలా హోరాహోరీగా జరుగుతుంది. అంటే హోరాహోరీ మీన్స్ ఏంటంటే మనం వెస్ట్ బెంగాల్ ఎన్నికలతో ఇక్కడ పోల్చలేము. వెస్ట్ బెంగాల్లో చాలా అగ్రెసివ్ మూడ్లో అటు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, మధ్యలో కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ ఆటలు అట్టుపండులాగానే మిగిలిపోయే పరిస్థితి తప్ప వాళ్ళేం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో లేరు. బట్ ఈ రెండు పార్టీల మధ్య మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అది ఇంకోసారి మనం చర్చిద్దాం ఇంకా కొన్ని రోజుల తర్వాత. సో మనం తమిళనాడు పరిస్థితి సీన్ ఎలా ఉంది అనేది తీసుకుందాం. ఎందుకంటే అక్కడదే డిబేటబుల్లే. కేరళ కూడా ఇప్పుడు ఆషామాషి లేదు. కేరళ కూడా చాలా విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. దాని సంగతి కూడా మనం ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. తమిళనాడు విషయానికి వచ్చినట్టయితే సర్వేలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ సర్వేలు ఈ సర్వేలు అన్నీ జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే అంతకుముందు చూసుకుంటే ఏంటంటే చితకా పార్టీలు అవి ఉన్నా కూడా డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే. సో ఒకసారి ఏఐడిఎంకే వస్తే ఇంకోసారి డిఎంకే వచ్చేది అక్కడ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయిన పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే తిరిగి మళ్ళీ వాళ్ళే తమ పీఠాన్ని పదిలం చేసుకోవాలని చెప్పి స్టాలిన్
తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంటే ముక్క చక్కలైపోయినటువంటి ఏఐడిఎంకే అది కూడా ఒక దీంట్లోనే పనిచేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూటములుగా ఫామ్ అయ్యారు. సో ఆ పరిస్థితుల్లో స్టాలిన్ను చేస్తున్నటువంటి క్యాంపెయిన్ ఏంటంటే చాలా గుంభనగా డిఫరెంట్గా ఉంది. కానీ ఇక్కడ టీవీకే విజయ్కి సంబంధించిన దాని మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు కొంతమంది అసలు చాలా తెలిగా ఏముంది అనుకున్నాం కానీ పెద్ద ఏముండదులే అన్నట్టుగా తీసేస్తున్నారు. కొంతమంది ఏమో ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు అసలు మొత్తంగా ఇతను రాజకీయంగా వేస్తున్నటువంటి అడుగులు చాలా తప్పటి అడుగులు వేస్తున్నాడు. చాలా స్పష్టంగా అనుభవ రాహిత్యం అనేది కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఇది అనుభవ రాహిత్యం అని చెప్పి అనుకోవాలా, వ్యూహాత్మకంగా వెళుతున్నాడని చెప్పుకోవాలా? ఎందుకంటే ఇందాకన్నది ఏంటంటే బీజేపీతో వెళతాడు అనుకున్నారని, అతనేం బీజేపీతో వెళ్ళాలనుకోవాలా, బట్ బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. సో చేసి కరూరు సంఘటన జరగటం, దానికి సంబంధించి ఆ తొక్కేసలాట వ్యవహారాల్లో ఇక్కడే సిబిఐ ఎంక్వైరీకి పిలవచ్చు, కానీ ఢిల్లీకి పిలిపించటం అంటే ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రెషర్ టాక్టిక్స్ అనాలి. ఈ ప్రెషర్ టాక్టిక్స్ ఉపయోగించినా కూడా ఆ ట్రాప్లో ఇతను పడలేదు. పడకుండా ఇండివిజువల్గానే వెళ్తానని చెప్పి అన్నాడు. ఇది మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఎక్కడ వ్యూహాత్మకంగా ఈ విజయ్ అడుగులు వేస్తున్నాడు, ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాడు అనేది రెండింటినీ కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒకేసారి అసలు ఓవరాల్గా మొత్తం కంప్లీట్. ఇంకోటి ఏంటంటే సార్, ఇది 45% అభ్యర్థులు అంటే దగ్గర 106 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని అదే చెప్పబోతున్నా. ఏం చేశాడు, మొత్తం ఆయారాంలు ఉన్నారు. సో ముందు ఏం చేశాడంటే హడావుడిగా వాళ్ళందరినీ చేర్చేసుకున్నాడు. చేర్చేసుకోవడంలో అతన్ని అభిమానించినటువంటి వాళ్ళు అభిమానులు కానీ లేదా మొదటి నుంచి రావాలి ఎంతో కాలం ఎదురు చూసినటువంటి వాళ్ళు వీళ్ళంతా సరే, పార్టీలో అసంతృప్తి అనేది సహజంగానే ఉంటుంది. అందులో కొత్త ఒక మాస్ లీడరు ఎంటర్ అయ్యి డిక్లేర్ చేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి. వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయలేడు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ వచ్చింది, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ వచ్చింది అనేటువంటిది వినవస్తున్నటువంటి మాట. మరి ఈ పరిస్థితుల్లోనే తను 2 చోట్ల నుంచి పోటీ చేస్తాడు. 2 చోట్ల నుంచి, అవును సార్, పెరంబూరు, త్రిచి ఈస్ట్ చేస్తున్నాడు. సో ఆ 2 చోట్ల అసలు ఎందుకు చేయాలి, తనకు అంత కాన్ఫిడెన్స్ లేదనేదేమో విపక్షాలు విమర్శిస్తున్నమాట. తను ఏంటంటే ఆ 2 ప్రాంతాలకి కూడా ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం కోసం ఎస్సీలు, క్రైస్తవులు, ముస్లింలు ఆ ఓట్ బ్యాంక్ వ్యూహం అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఎస్. సో తనకి ఇదంతా ఇప్పుడు ఏంటంటే అదంతా ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ కింద ఉన్నప్పుడు మరి డిఎంకేకి ఈ ఓట్ బ్యాంక్ గండిపడుతుందా, డిఎంకేని కనుక ఈ ఓట్ బ్యాంక్ దెబ్బతీసినట్టయితే అల్టిమేట్గా ప్రాఫిట్ ఎవరికి? సో ఇవన్నీ కూడా వేరే ప్రశ్నలు. కానీ బట్ వేరే తనకి కన్సాలిడేట్ అవుతుంది. ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియానిటీ వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు తనకు కన్సాలిడేట్ అవుతాయి, డిఎంకేకి ఈసారి గంపగొత్తగా పడవు అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నాడని తెలుస్తూ ఉంది. ఆ సంగతి అలా ఉంచినట్లయితే మిగతా విషయాలు చూసుకుంటే ఇతను అదేది ప్రచార శైలి, ఆ ప్రచార శైలికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు. ఆ తొక్కెసలాట తర్వాత కొన్ని కండిషన్స్, ఇప్పుడు మళ్ళీ పెరంబూరులోనే ఎక్కడో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కండిషన్స్ పెట్టి ఇవ్వటం, ఇదంతా కూడా కొంచెం ప్రచారానికి సంబంధించి కూడా తనకు కొంత అడ్డంకులు ఎదురవుతున్నట్టుగా చెప్తున్నారు. స్టాంపేడ్ విషయంలో కూడా మేనేజ్మెంట్ లేదు సరిగ్గా. ఎందుకంటే అంతకుముందు ఉత్సవం ఒకటి నిర్వహించారు అదే రోజు, అది చాలా బాగా నిర్వహించగలిగినప్పుడు ఇది వీళ్ళు ప్లానింగ్ లేకుండా చేసుకున్నారు అనేటువంటిది అదొక చర్చ సార్. ఇంకోటి ఏంటంటే ఇన్ని 234 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించడం అనేటువంటిది, మేము సీరియస్ ప్లేయర్స్ అని చెప్పటం అనేటువంటిది ఒక స్ట్రాటజీ. ఇక్కడ సంఖ్య అనేటువంటిది ముఖ్యం కాదు, స్ట్రక్చర్ ముఖ్యం అనేటువంటి చర్చ ఒకటి. అంటే అసలు టీవీకేకి గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ ఉందా అనేటువంటిది ఒకటి ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ సార్. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన వాటికి గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ ఉందా లేకపోతే అది కష్టం అనేటువంటి విమర్శ కరెక్ట్ కాదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు స్ట్రక్చర్ ఏముందండి. అట్లాగే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి అంతకాలం అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీకి స్ట్రక్చర్ లేదని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే విమర్శించిన సందర్భాలు కూడా చూసాం. అందుకంటే ఒక వేవ్ అది,
ఆ వేవ్ అనేది వస్తే దానికి స్ట్రక్చర్ ఉందా లేదా అనేది ఎవడు పట్టించుకోడు. రామారావు గారికి మరి చాలా షార్ట్ టైంలో ఆ వేవ్ అనేది వచ్చింది, ఆ వేవ్ నుంచి వచ్చాడు. అట్లాగే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైమే ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు చెప్పుకోదగిన సంఖ్యలోనే వచ్చాయి. ఆ రోజు కూడా పార్టీ స్ట్రక్చర్ అనేది లేదు. అందుకని అది కాదు ఇక్కడ విజయ్ టచ్ చేస్తున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఆ ప్రజలను ఆకట్టుకునేటువంటి డిఫరెంట్ సెగ్మెంట్స్కి సంబంధించి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి ఇది కానీ వాటి మీద ఎక్కువగా చూడాలి. సో కొన్ని అయితే మంచి ఇవే. సోషల్ ఇంజనీరింగ్ కూడా ఒకటి, అదే నేనేది డిఫరెంట్ కమ్యూనిటీస్ అంతా కూడా ఒక పోలరైజ్ అవుతారా తను చెప్తున్నట్టుగా, అలా పోలరైజ్ చేయగలిగినటువంటి శక్తికి తను ఉపయోగిస్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, డిఎంకే ఓటు బ్యాంకుకి గణనీయంగా కనుక దెబ్బ కొట్టగలిగితే ఇతనికి లాభం అవుతుంది. కాదు అంటే ఇతని వల్లే డిఎంకే కూడా లాభపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఓవరాల్ మన సినారియో చూస్తే ఏంటంటే డిఎంకేకి ఈ రోజుకి చూసుకుంటే ఎడ్జ్ ఉందనేది తెలుస్తూ ఉంది. కాబట్టి మరి ఈయనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎలా ఏంటి అనేది మనం వేచి చూడాలి. ఫలితాల తర్వాత ఏమన్నా పొత్తులు ఆబ్వియస్లీ డెఫినెట్గా ఉంటాయి. అవి ముందే రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ దెబ్బతింటుంది. డెఫినెట్గా అనివార్యంగా ఇతను ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఒక క్రియాశీలకంగా ఉండి కొన్ని సైజబుల్ సీట్స్ అనేవి కనుక తెచ్చుకోగలిగితే తన అవసరం గ్యారంటీగా ఉంటుంది. లైక్ కర్ణాటకలో కుమారస్వామి గౌడ్ లాగా. ఇది ఒక ఇన్ఫర్మేషన్ సార్. యాక్చువల్గా మనం చూసుకుంటే హైడ్రా వచ్చిన తర్వాత కొంత ఈ ఇళ్ల కొనుగోళ్లు, అదే రియల్ ఎస్టేట్ భూము తగ్గింది అనేటువంటిది ఇదైనా, ఇప్పుడు హైడ్రా యొక్క ప్రభావం తగ్గింది అనేటువంటిది తర్వాత కూడా పెరగలేదు ఎక్కువగా అనేటువంటిది. ఇది ఇళ్ల అమ్మకాలు 13% తగ్గాయి, 98,761 యూనిట్లకు పరిమితమైంది అనేటువంటిది ప్రాప్ ఈక్విటీ సంస్థ అనేటువంటిది పేర్కొన్న పరిస్థితి సార్. హైదరాబాద్లో 16% తగ్గాయి అని అంటున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఇవాళ చాలా ఫుల్గా జోష్తో నడుస్తున్న పరిస్థితి. నిజానికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదైన తర్వాత, తెలంగాణ కొత్తగా ఏర్పడిన తర్వాత కొంతమంది చేసిన కామెంట్ ఏంటంటే, ఇంత హాఫ్ ఆఫ్ ది స్టేట్ మొత్తం పక్కకి వెళ్ళిపోతా ఉంటే ఏముంది హైదరాబాద్లో రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయని చెప్పని అన్నారు. చూస్తే ఇవాళ ఆ తర్వాత తదనంతర కాలంలో రోడ్లన్నీ కూడా చాలా వెడల్పు చేశారు. ఎక్కడ చూసినా కూడా రోడ్ల వైండింగ్ చాలా బాగా జరిగింది. ఫ్లైఓవర్లు వచ్చినాయి, రోడ్ల వైండింగ్ అని. ఇవాళ పరిస్థితి ఏంటి చెప్పండి? మిట్ట మధ్యాహ్నం 2 గంటలప్పుడు అసలు ఆ టైం ఈ టైం అనేంటి, లేదంటే అసలు ఆ గల్లీ ఈ గల్లీ అనేంటి, ఎటు చూసినా కూడా హెవీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. కారణం ఏంటి అంటున్నట్టయితే, ఒకవైపు సిటీనేమో మ్యాక్సిమం ఎక్స్పాండ్ అవుతూ ఉంది, కానీ ట్రాఫిక్ పెరిగిపోయింది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడికి మైగ్రెంట్స్ చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించిన దీనివల్ల చాలామంది వస్తున్నప్పుడు మరి యాక్చువల్గా జరగాల్సింది ఏంటి, రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్రహ్మాండంగా సాగాలి. కానీ మరి ఎందుకు జరగటం లేదు అంటే, ఇప్పుడు వేరే మిగతా స్టేట్స్ కంపారిజన్ కూడా చెప్పారు. మిగతా స్టేట్స్లో అంటే ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ భూమి అనేది డల్గానే ఉంది, కాదంటలా. కానీ హైదరాబాద్లో లాస్ట్ టైము ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పరిశీలకులు చెప్పింది ఏంటంటే, ఒక 6 నెలల క్రితం ఇది హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవడానికి చాలా అనువైన సమయం, ఫ్లాట్స్ ఇవన్నీ కూడా ఇంకా ముందు ఇంకా భారీ స్థాయిలో పెరుగుతాయి అని చెప్పని అప్పుడు ఒక అంచనా వినపడింది. మరి అప్పుడు కూడా భూమి స్టార్ట్ అవ్వాలి. ఆ టైంలో బెంగళూరులో స్టార్ట్ అయింది. నిజానికి అసలు చెన్నైలో అంత పెద్ద ఇది ఉండాల్సిన అవసరం లేదు, కానీ చెన్నైలో సైతం రియల్ ఎస్టేట్, ఎందుకంటే అక్కడ అసలు విపరీతంగా ఫ్లైఓవర్స్ మామూలుగా కాదు, బీభత్సంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. తర్వాత అసలు ఎయిర్పోర్ట్ కూడా అంత పెద్ద ఎయిర్పోర్ట్, దాన్ని ఎక్స్పాండ్ చేశారు. చేసిన ఎయిర్పోర్ట్ని కూడా అక్కడి నుంచి తీసేయాలని చెప్పి అనుకుంటున్నారంట.
మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేరేగా. ఆ రకంగా చెన్నైలో కూడా ఇళ్ళు కొంటున్నారు. హైదరాబాద్లో విపరీతంగా అసలు ఇది జరగాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం. కానీ ఎందుకు జరగలేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి బాగా ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. ఈ హైడ్రా అనేటువంటిది ఒక దీన్ని తీసుకొచ్చి అసలు ఒక సైంటిఫిక్ అప్రోచ్ కానీ ఒక పద్ధతి కానీ ముందు వాళ్ళని ఇది మోటివేట్ చేయటం, వాళ్ళకి హెచ్చరికలు జారీ ఏమీ లేకుండా హైడ్రోజన్ బాంబ్. నాకు నిన్న ఒక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే అసలు అన్సైంటిఫిక్గా వాళ్ళంతా పెన్షన్స్ అండి, పెద్ద పెద్ద దీంట్లో ఆఫీసర్స్ స్థాయి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్తో వాళ్ళు మంచి ఒక గాంధీ సరోవర్ ఏదో ఏరియా పిల్లలకి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పని ఖరీదు పెట్టి వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కుంటే మొత్తం భూస్థాపితం చేసేసారు. సో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి ఈ హైడ్రా పేరుతో. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమడుగుతున్నారంట, నాకు ఆయన రియల్టర్ కూడా ఆయనతో పాటు ఇంకో రియల్టర్ పక్కన్నాడు, అక్కడ వచ్చింది ప్రస్తావన. ఆయన చెప్పింది ఏంటంటే సరే అది అయిపోయింది, ఆ తర్వాత ఇప్పుడు హైడ్రా భూచిని కోర్టులు ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయినాయో కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత హైడ్రా దూకుడు అనేది తగ్గింది. హైడ్రా దూకుడు తగ్గిన తర్వాత మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి పెరగాలి కదా. అయితే అసలు జనం భయపడిపోతున్నారంట హైదరాబాద్లో కొనాలంటే. ఏం అడుగుతున్నారంట, మరి మీరు ఆయన రేటర్ కొంటాం బాగుంది, అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది, మాకు అవసరం కూడా, మరి మీరు హైడ్రాతో మాకు భరోసా ఇప్పిస్తారా అని అడుగుతున్నారంట. హైడ్రాతో భరోసా ఇప్పిస్తున్నారంటే హైడ్రా చెప్తున్న మాట ఏంటంటే అసలు మాకు అలాంటి ప్రయోజనం లేదు, అట్లా మేమెట్లా మీ వ్యాపారాల్లో వాటిలో మేము ఎలా తరలిస్తుంటే మరి మేము ఇల్లు కట్టుకుంటే మాత్రం మీరు కోల్దోస్తారని చెప్పని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికోసం ఏం చేశారంటే వైఆ మీడియాగా ఈ హైడ్రా కమిషనర్ ఉన్నాడు కదా రంగనాథ్ గారు, ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడారు. అయినా కూడా జనాలు విశ్వసించట్లేదు, జనాలు కదలట్లేదండి. అదొక పెద్ద ఇదైపోయింది వాళ్ళకి, నైట్ మేర్ అయిపోయింది హైడ్రా అనేది హైదరాబాద్లో కొనాలంటే అని చెప్పి అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో పులి మీద పుట్రలాగా ఇప్పుడేమైంది, యుద్ధం ముంచుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఆబ్వియస్లీ ఈ క్రైసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే యుద్ధం క్రైసిస్ అనేది ఇప్పుడు మొదలైందని కానీ బట్ అసలు ఇక్కడ భూమి స్టార్ట్ అవ్వాల్సిన కరెక్ట్ సీజన్లో స్టార్ట్ అవ్వకుండా పోవడానికి పూర్తి కారణం అయితే హైడ్రా వ్యవహారం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మొదలవుతుంది అనుకున్నటువంటి టైంలో యుద్ధం వచ్చి పడింది. ఇంకోటి సాఫ్ట్వేర్ ఒకటి లేఅవుట్స్ అది కూడా ఒక కారణం అంటున్నారు సార్. సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా మందిని తీసేయటం, లేఆఫ్లు. ఎస్, అదే ఏదేమైనా కూడా అక్కడ ఏమైందంటే ఆ క్రైసిస్ మొదలైంది. అక్కడ క్రైసిస్ మొదలై ఇప్పుడు ఆ లేఆఫ్లు క్రైసిస్లు మొదలవటం వల్ల ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా చొరవ తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ హౌస్ బుకింగ్స్ అయితే అవ్వట్లేదు, కార్ల అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా అతి తక్కువకి ఇస్తున్నారు కదా, విపరీతంగా పెరుగుతున్నాయి కార్ల అమ్మకాలు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్యూయల్ క్రైసిస్ ఇవన్నీ కూడా మొదలైనవి. ఈ టైంలో ఏంటంటే ఇక పూర్తిగా చతికిల పడిపోయింది అనేది తెలుస్తుంది. ఒక డేటా ఏంటంటే సార్, ఇది సెగ్మెంట్ తీసుకుంటే 3-4 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఈ గచ్చిబౌలి, కొండాపూరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ 50% వరకు పెరిగాయి. 5,000 పర్ ఎస్ఎఫ్టీ ఇప్పుడు 8,000, 10,000 పర్ స్క్వేర్ ఫీట్ అలాగా అనే. సో దాంతో కొనేవాళ్ళు ఆగిపోయారు అని. ఇక బ్యాంకు ఈఎంఐ ప్రభావాలు కూడా తీసుకుంటే 50 లక్షల లోన్ తీసుకున్నప్పుడు అంతకు ముందు ఈఎంఐ 35,000 ఉండేది సార్. ఇప్పుడు అది 42 నుంచి 45,000 ఈఎంఐ పెరిగింది అనేటువంటిది ఒకటి. దానికి బ్యాంకులు ఏమంటున్నాయంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి, మరి లోన్ అప్రూవల్స్ కూడా కొంచెం కఠినమయ్యాయి అనేటువంటిది కూడా డిమాండ్ వెంటపడి ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తర్వాత ఇక ఐటీ సెక్టర్ అది కూడా హైరింగ్ స్లో అయింది, లే ఆఫ్ మనం ఇందాక చర్చించినట్టు అదొకటి. సో ఆన్ సైట్ అవకాశాలు తగ్గటం అనేటువంటిది అదొకటి. ఇదొకటి మెయిన్ ప్రధానమైన కారణంగా సార్ ఐటీ ఎంప్లాయీస్ కొత్తగా ఇళ్ళు కొనడం తగ్గించారనేది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, భారీగా లగ్జరీ ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. అసలు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది కొంచెం అందుబాటులో లేదు, అదొక కారణం చెప్తున్నారు సార్. మెయిన్ 2 ఫ్లాట్స్ కొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ వెళితే
ఎన్ని అండి బీభత్సంగా అన్ని ఇదే కానీ అక్కడ ఆక్యుపెన్సీ లేదు. అవును సార్. కట్టేయడం అయితే మాత్రం కట్టేసేస్తున్నారు, బీభత్సం కడతారు. ఎటు చూసిన సరౌండింగ్స్ అన్నీ కూడా టవర్సే. బట్ మరి ఏదో వాళ్ళకి ఏదో అంచనా ఉంటుంది, ఆ అంచనా ఇప్పుడు ఈ రీజన్స్ వల్ల దెబ్బతింది. అంటే యాక్చువల్గా దేశవ్యాప్తంగా కూడా ఒక 9 నగరాల్లో ఒక డేటా ఏంటంటే ఇప్పుడు ఇళ్ల అమ్మకాలు ఓవరాల్గా 13% తగ్గి 98,761 యూనిట్లకి పరిమితమైందని, అంటే ఓవరాల్గా కంట్రీ వైడ్. ఇక బెంగళూరులో అయితే ఈ ఏడాది 3 నెలల్లో 17,991 యూనిట్లు, 2025 మొదటి త్రైమాసికంలో 17,508 యూనిట్లు ఓవరాల్. అక్కడ మాత్రం కొంచెం మీరు అన్నట్టు ఇందాక 3% పెరిగింది, కానీ అసలు అది ఇటు పెరగాలి. దీనివల్ల ఎఫెక్ట్ అయింది. ఢిల్లీలో 13% పెరిగిందంట. ఢిల్లీలో, చెన్నైలో 4% తక్కువ, 4,765 యూనిట్ల విక్రయాలు. నవీ ముంబైలో అయితే 7,157 యూనిట్లు, అంటే 14% తగ్గిందండి నవీ ముంబైలో. తానేలో 24% తగ్గింది, పూణేలో 25% తగ్గింది, కోల్కతాలో 8% తగ్గుదల చూపిస్తుంది సార్. అదే ఓవరాల్గా హైదరాబాదు అనేటువంటిది కూడా బాగా ఎఫెక్ట్ అయింది అనేటువంటి 13% తగ్గుదలతోటి. ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకొని చేసే టైంలో ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొంత దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పుడైతే అసలు ఓవరాల్ ఎఫెక్ట్ అనేది రేపు రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా అటు సిమెంట్ కానీ ఇసుక కానీ ఇవి కానీ కూడా చాలా అసలు ధరలు ఎక్కడికి వెళ్తాయి అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది మళ్ళీ కోలుకుంటుందా లేదా? ఎందుకంటే హైదరాబాద్ అనేది సౌత్లో ఒక చాలా ఫాస్టెస్ట్ ఇది ఐటీ రంగానికి సంబంధించి. అలాంటి చోట ఇది ఇట్లా కుదిలి పడిందంటే ఎప్పుడు కోలుకుంటుంది, ఎలా కోలుకుంటుంది అనేది ఖచ్చితంగా సార్. అంటే పొలిటికల్ రీజన్స్ కూడా ఏమైనా ఉన్నాయంటారా వీటి? పొలిటికల్, ఇప్పుడు ఇల్లు మామూలు కొనుక్కునే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కొనుక్కునేటోళ్ళకి పొలిటికల్ రీజన్స్ ఏముంటాయండి? వాళ్ళు ఫియర్ సైకోసిస్ లో పడ్డారు, హైడ్రా పోతాం అంతే. అదే తప్ప అదర్వైజ్ వాళ్ళకి ఏముంది? ఇప్పుడు అంతకుముందు నిజానికి ఏంటంటే కేటీఆర్ ఉన్నప్పుడు ఇదంతా కూడా ఈ ఫ్లైఓవర్లు వేయటాలు, అవి చేయటాలు, ఇవి చేయటాలు, లేదా బ్యూటిఫికేషన్ అదంతా చేసాడు అన్నారు. దాని మీద ఏమవుతుందంటే ఇంకొంచెం ఫ్లరిష్ అవుతుంది శ్రద్ధ తీసుకుంటే. ఇప్పుడు వీళ్ళు కూడా ఏ కొన్ని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని అలాంటివన్నీ కూడా. సో ప్రభుత్వాలు ఏవైనా కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఓవరాల్గా రియల్ ఎస్టేట్ రంగం మీద పడకుండా ఉంటే ఏ ప్రభుత్వం అయినా కూడా కంఫర్టబుల్గా బాగానే ఉంటుంది. బట్ రీజన్స్ ఇక్కడ ఏంటని
సార్ మరొక అంశం మనం ఆ మధ్యన చూస్తే ఒంగోలులో కొంతమంది వాళ్ళు ఇది నిందితులుగా చూసి వాళ్ళని రోడ్డు మీద ఒక పెరేడ్ లాగా తీసుకెళ్తూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీటన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యేలాగా పోలీసులు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు అనేటువంటి పదం కూడా వాడటం జరిగింది సార్ అప్పుడు. సో దాని మీద ఏంటంటే తాజాగా హైకోర్టు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో పోలీస్ అఫీషియల్స్, ఈవెన్ డీజీపీకి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి సార్. అయితే ఆవిడ ఎవరంటే పిటిషన్ వేసిన ఆవిడ, నా కొడుకును కూడా ఇలాగే ఇది చేశారు వాళ్ళు అని చెప్పేసి ఆవిడ షేక్ హసీనా అనేటువంటి ఆవిడ వేసిన పిటిషన్కి రియాక్ట్ అవుతూ హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళకి. ఒక జూరిస్ట్గా మనం దీన్ని అసలు మీరు ఎలా విశ్లేషిస్తారు? వాస్తవానికి ఏంటంటే ఇటీవల కాలంలో దేశంలో జ్యుడిషియరీ అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. ఈ జ్యుడిషియల్ యాక్టివిజము కొంతమంది జ్యుడిషియరీలో జడ్జెస్ చాలా షార్ప్గాను కొన్ని ఇష్యూస్ మీద చాలా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఇంత ఇన్హ్యూమన్గా వరుసగా 1, 2, 3 సంఘటనలు జరిగినట్టున్నాయి. వాటి మీద మరి సూమోటోగా తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం అని చెప్పి నేనైతే అనుకున్నా. మరి సంభవం అది ఎందుకో జరగలేదు. బట్ ఏదైనా లేట్ అయినా కూడా ఇవాళ ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అసలు చట్టాలు తెలిసి కూడా ఇంటెన్షనల్గా వైలేట్ చేస్తున్న కేసులు ఇటీవల కాలంలో మనం చాలా చూస్తున్నాం. వాళ్ళకి తెలియకేం కాదండి, తెలిసైనా కూడా మరి ఏమవుతుందో చూద్దాం అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి ఎవరు అలాంటి ఫీడింగ్ ఇస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఇది చూసుకున్నట్టయితే, అంటే రోడ్ల మీద ఊరేగించడం, పెరేడ్ చేయించడం అనేటువంటిది ఇది ఎప్పుడో గతంలో ఇలాంటి అరాచకాలు పోలీసు బ్రుటాలిటీకి సంబంధించి ఉండేవి. కానీ కోర్టులు ఎప్పుడైతే ఈ జ్యుడిషియల్గా చేయటం మొదలుపెట్టిందో అప్పుడు కొంత ఇలాంటి పరిస్థితులు లేవు. కానీ ఈ డిటరెన్స్ అంటారు దీన్ని, ఈ డిటరెన్స్ పేరుతో వాళ్ళతో పెరేడ్ చేయించటం, వాళ్ళ తన్ని కూడా నడిపించటం, ఇలాంటివన్నీ కూడా అంటే ఏంటి దాని అర్థం? అంటే ఏంటి? దిస్ ఈజ్ పోలీస్ జడ్జిమెంట్ అనమాట. పోలీసులే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి కోర్టులకు వెళ్ళాల్సిన పని కానీ అది కానీ లేదు, వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నది. అలాంటి పరిస్థితుల్లో దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. జీవించే హక్కుని కాలరాసేటువంటి హక్కు, జీవించే హక్కుకి భంగం కలిగించేటువంటి హక్కు కానీ అధికారం కానీ ఏ ఒక్కరికి లేదు. ఇది ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, ఆర్టికల్ 19(1)A అనేటువంటివి చాలా, అటు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ రైట్ టు లివ్ కానీ, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి ఆర్టికల్స్. అలాంటిది ఇది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 కిందకు వస్తుంది అనేది చెప్తుంది. గౌరవంతో జీవించే హక్కుని ఎవరు కాల్ రాయటానికి, ఒకవేళ ఓకే అతను ఎక్యూజ్డ్ అనుకోండి, ఎక్యూజ్డ్ అయితే మీరు విచారణకి మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి, కోర్టుకు పంపించండి. కోర్టు ఒకవేళ అతను కనుక తప్పు చేశాడని కనుక ఇదైతే, ఇఫ్ ఈ ఫౌండ్ గిల్టీ, డెఫినెట్లీ కోర్టు శిక్ష అనేది వేస్తుంది. బట్ మీరెవరు శిక్షించడానికి? మీరు ఓన్లీ ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూటివ్ చేయటమే పోలీసుల బాధ్యత, అంతే తప్ప వాళ్ళు శిక్షలను ఖరారు చేసే పరిస్థితి, శిక్షలు అమలు చేసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ జరిగింది అదే అనమాట. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు కొట్టడం, అవమానించడం, ఇదంతా కూడా ఏంటంటే ప్రెజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ కిందకు వస్తుంది. ఇది ప్రెజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. అప్పుడు ఈ పరేడ్ చేయటం అనే దాన్ని ఏంటంటే పబ్లిక్ శిక్ష అనేటువంటి దాన్ని కూడా వీళ్ళు చేశారు. ఇది ఇక్కడ ఒక రెఫరెన్స్ కేసు నేను చెప్తున్నా. పోలీస్ టార్చర్కి సంబంధించి కస్టోడియల్ టార్చర్ కావచ్చు, ఆన్ రోడ్ ఇది కానీ కావచ్చు. డాక్టర్ డికే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1997. ఇది చాలా వాల్యుబుల్ రిఫరెన్స్ కేసు అండి ఇది. ఈ కేసులో అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. చాలా కేసులు ఉన్నాయి ఇలాంటివి, కానీ కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది, ఆ గైడ్లైన్స్ అని చెప్పింది. తర్వాత ఇంకో కేసు కూడా చెప్తాను ఇక్కడ, జోగేందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1994. అది కూడా దీనికి ఎందుకు వస్తుంది? అరెస్ట్ అంటే ఏంటి? జస్ట్ అతన్ని మీరు మీ కస్టడీలోకి తీసుకుంటున్నారు, తీసుకున్న తర్వాత ఏంటంటే విచారణ అనేది జరుగుతుంది. కానీ అదే శిక్ష అయితే
అసలు అరెస్ట్ చేయటమే శిక్ష అయితే ఇంకా కోర్టులు దానికి. కాబట్టి అరెస్ట్ అంటే శిక్ష కాదు, దాన్ని ఇక్కడ ఇగ్నోర్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటి, హ్యూమన్ రైట్స్, వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇది ఎన్హెచ్ఆర్సీకి కూడా వెళ్ళినట్టు ఉంది కదా, వీళ్ళని పెరేడ్ చేయించినటువంటి ఇది ఎన్హెచ్ఆర్సీ కూడా టేకప్ చేసింది. దాన్ని ఇదేంటనేది మనకి ఇంకా రాల ఫలితాలు. సో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని యూత్ని వీళ్ళని నడి రోడ్డు మీద విమర్శించడాన్ని ఈవెన్ సొసైటీ కూడా, సభ్య సమాజం కూడా ఇదేంటి అని చెప్పని విభ్రాంతి చెంది విస్తుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తున్నాం కదా, ఎవరు నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. అది అక్కడ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో ఇదైతే ఇలా ఉంటే పోలీసులు వీళ్ళని ప్రజల ముందు ఊరేగించటం, మీడియాకి చూపించటం, సో ఈ కస్టోడియల్ టార్చరు, ఇవన్నీ కూడా ఏంటంటే ఐపీఎస్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారంగా ఖచ్చితంగా ఇది శిక్షార్హం. మీడియా ట్రయల్ అని కూడా అంటున్నారండి, కోర్టు ముందు కాకుండా ప్రజల ముందు మీడియా ట్రయలు, ఈ హ్యూమిలియేట్ చేయటం వాళ్ళని, ఇదంతా కూడా దీనికి ఎంతకే వస్తుంది, వైలేషన్ ఆఫ్ లా కిందకు వస్తుంది. హ్యూమన్ రైట్స్ మరి ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళే రకంగా దీన్ని యాక్షన్ ఇనిషియేట్ చేస్తారనే చూడాలి. సో ఇన్ని రకాలుగా చూస్తే ఇది రూల్ ఆఫ్ లా, వైలేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా, వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21, ఈ రెండింటి కిందకి కూడా వస్తుందన్నమాట. సో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నిర్దోషులుగా రేపొద్దున తేలారనుకోండి, వాళ్ళకి జరిగిన డ్యామేజ్ ఎవరు బాధ్యులు? వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ. జనానికి ఏంటంటే వీళ్ళ మీద వీళ్ళు నిర్దోషులు అంటే వీళ్ళు తప్పు చేయలేదంటే అనేది ఉండదు, అది ఎప్పుడో తర్వాత కదా వచ్చేది. బట్ ఏంటంటే మీరు వాళ్ళని ఆ సొసైటీలో దోషులుగా మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. ఉన్నప్పుడు మరి వాళ్ళ పరువు భంగం కలిగితే దానికి ఎవరు బాధ్యులు? ఎవరు? అసలు రాజకీయ ఒత్తిడి, ఈ పోలీసు వ్యవస్థ మీద రాజకీయ ఒత్తిడి కారణం అని అనుకోవచ్చా సార్ దీన్ని? ఇప్పుడు జరుగుతుంది అదే కదా, ఇంకా దాన్ని మనం విడిగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అక్కర్లేదు కదా. సో అయితే దీని మీద ఖచ్చితంగా రిట్ పిటిషన్ వేసుకోవచ్చు ఎవరైనా సరే. తమ పిల్లలకి, ఇప్పుడు ఆవిడ ఎవరో తల్లి కదా వెళ్ళింది, షేక్ హసీనా అనేవాడు తల్లి. సో అన్యాయం జరిగిందని ఆవిడ కోర్టు తలుపులు తట్టింది. ఆ రకంగా ఎవరైనా మనకి అన్యాయం జరిగింది, ఇట్లా జరుగుతుంది అని కనుక తెలిస్తే వాళ్ళు రిట్ పిటిషన్ వేసుకోవచ్చు, హైకోర్టులో వేసుకోవచ్చు, సుప్రీంకోర్టులో కూడా వేయచ్చు, ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో ఇదనమాట. అయితే ఇక్కడే ఇంకొక మంచి వ్యాలిడ్ పాయింట్ ఉందండి. ఆర్టికల్ 21 కూడా అదే వైలేషన్, నేను చెప్పింది అదే. రైట్ టు లివ్ అనేటువంటిది అది ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్. దాన్ని వీళ్ళు భంగపరిచారు, పోలీసులకు కాల్ రాశారు. కాల్ రాసినప్పుడు తర్వాత ఆ మధ్య కూడా మనం డిస్కస్ చేసాం కదా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్. అవును సార్, వాళ్ళు ఏదో చిన్న పని ఏదో చేసుకొని సరుకులు గిరుకులని కారులో పెట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఆల్ సడన్ సివిల్ డ్రెస్సుల్లో వచ్చి అటాక్ చేశారు. అక్కడ కూడా కోర్టు బాగానే స్పందించింది. యూనిఫామ్లో రాకుండా ఎందుకు? యూనిఫామ్లో రాలేదు అసలు, వితౌట్ వారెంట్, వితౌట్ ఇది, దాని మీద గట్టి షాకే. అయితే సరే వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదో స్టే తెచ్చుకున్నారు అనుకుంటా, దాని స్టేటస్ ఇప్పుడు ఏంటి అనేది మనకి తెలియదు. కానీ బట్ ఏదేమైనా కూడా పోలీసులు చట్టపరంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. సునీల్ నాయక్ విషయం ఎంత పెద్ద ఇష్యూ అయింది, అక్కడికి వెళ్ళి బీహార్ వెళ్ళి, అసలు బీహారే అది అవును చాలా ఆటవిక రాజ్యం అది ఇది అంటారు, అలాంటిది. మరి ఎందుకో అది వాళ్ళకి చట్టాలు తెలియక కాదు, తెలిసినా కూడా అంత దీని కింద వాళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, రేపటి తరానికి కూడా ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఇలాంటి సంస్కృతిని మీరు ఎస్టాబ్లిష్ చేస్తే వేరే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు అదే పని చేస్తారు రేపు. అందుకని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి దాన్ని మీరు ఎందుకు పాటించడం లేదు? వాళ్ళు నేరం చేస్తే మీరు ప్రొసీజరల్గా వెళ్ళండి, కానీ ఇలా కాదు. మరి ఈ దీంట్లో ఇప్పుడు ఆయన అత్యున్నత అధికారి, పోలీసు అత్యున్నత అధికారి దీనికి ఏ సమాధానం చెప్తాడు? రేపు పొద్దున వివరణ ఇవ్వాలి కదా, వాళ్ళు పిలిచారు కదా, చూద్దాం. మరి అయితే అంతకుముందు కూడా ఇలాంటి విమర్శ వస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా వ్యాన్ పనిచేయలేదు, వెహికల్ తీసుకెళ్ళడానికి వ్యాన్ పనిచేయలేదని ఏదో చెప్పారు. సో నేను అనుకోవటం ఇలాంటి ఎక్స్క్యూజెస్ అయితే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, కోర్టు ముందు నిలబడతాయని నేనైతే అనుకోను. సో
ఇది పరిస్థితి. హోంశాఖ కార్యదర్శి ఆయన కుమార్ విశ్వజిత్ ఆయనకు కూడా ఇచ్చారంట నోటీసు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి, ఇంకా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ టి విజయకృష్ణకి నోటీసులు జారీ చేసిందంటండి హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు ఎవరంటే జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయి, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అనేటువంటి. ఇక్కడ చాలా వాల్యూడ్ జడ్జిమెంట్ అండి ఇది. వాళ్ళు అన్నది ఏంటంటే 2018లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ని ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కేసు వేసారో ఈ జడ్జిమెంట్కి వైలేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ఇది అని చెప్పని ఇచ్చారన్నమాట. ఇది ఆ ప్రకారంగానే ఇక్కడ దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఆ కేసులో కూడా వీళ్ళని ఇందాక నేను చెప్పే కదా, ఇది రోడ్ల మీద నడిపించేటువంటి దాంట్లో ఇదేంటి వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, తర్వాత వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21, ఇది రూల్ ఆఫ్ లాకి చట్టవిరుద్ధం కాబట్టి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించటం, ఇవన్నీ కూడా అనేది అందులో ఉన్నాయి. అందుకని ఈ జోగేంద్ర కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీకి సంబంధించి అరెస్ట్ అంటే శిక్ష కాదు, ఇది హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు దీన్ని కూడా డెఫినెట్గా వాళ్ళు ఏ రకమైనటువంటి మరి సమాధానం ఇస్తారు, విచారణ ఆ తర్వాత జరిగే విచారణ ఎలా ఉంటుంది 29కి అనేది మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నామండి 99 టీవీ.